గుడ్ ఈవినింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం 10th క్లాస్ సిలబస్ మొత్తం అంతా అయిపోయి లెసన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. ఇప్పుడు మనం 9th క్లాస్ కి చెప్పుకోబోతున్నాం. ఈ రోజు అందులో ఫస్ట్ లెసన్ వచ్చి ది ఫన్ దే హ్యాడ్. అంటే ఈ లెసన్ ది మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ 2157 లో ఉంటారు వాళ్ళు. 2157 ఈ టైంలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ టైంలో ఉన్న మనుషులు మన టైంలో ఉన్నప్పుడు అంటే 2024 అవ్వచ్చు. అప్పుడు మనుషులు ఎలా ఉండేవారు, అప్పుడు విద్యా విధానం ఎలా ఉండేది, దానికోసం చెప్పేదే మెయిన్ కంటెంట్. అంటే ఇప్పుడు వాళ్ళు రోబోటిక్స్ తో ఉన్నారు. వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్నా సరే అంత ఇంప్రూవ్మెంట్ లేదు. అప్పుడు దానికోసం చెప్తున్నారు. ఇది మెయిన్ కంటెంట్. ఇది ఇప్పుడు మన లెసన్ లోకి వెళ్దాం. అంటే అప్పుడు ఫన్ దే హ్యాడ్. ది ఫన్ అంటే ఆనందం. దే హ్యాడ్ అప్పుడు వాళ్ళకి ఉన్నది. హ్యాడ్ అంటే ఏంటో ఒకప్పుడు ఉండేది. ప్రెజెంట్స్ హౌ ది చిల్డ్రన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ సే సమ్ 150 years ahead of our time learn how their schools will be and how their teachers will be. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, హౌ ది చిల్డ్రన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అంటే తరం అంటారు. జనరేషన్ అంటే భవిష్యత్తులో పిల్లలు, అంటే ఆఫ్టర్ 150 years అహెడ్ ఆఫ్ అవర్ టైం, 150 years తర్వాత పిల్లలు ఒక విద్యా విధానం ఎలా ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్ లో, అంటే 150 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్కూల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు కూడా టీచర్స్ ఎలా ఉంటారు అని చెప్తున్నారు. Children in future learn with the help of computers and from the robotic or mechanical teachers. ఏం చెప్తున్నారంటే, ఒక 150 సంవత్సరాల తర్వాత, అంటే 2157 ఇయర్ ముందు చెప్పుకున్నాం కదా, 150 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే కంప్యూటర్స్ ద్వారాగా విద్యా విధానం అనేది నేర్చుకుంటారు. ఇప్పుడంటే మన టీచర్స్ అందరూ చెప్తున్నారు, బుక్స్ ఉన్నాయి, కానీ 150 years తర్వాత టీచర్స్ ఎవరు ఉండరంట. కంప్యూటర్స్ ఉంటాయంట, రోబోట్స్ నేర్పిస్తాయంట. ఆల్ మెకానికల్ టీచర్స్. వాట్ ఈస్ మెకానికల్ అంటే యంత్రిక, వర్కింగ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండర్ మెషిన్స్. అంటే మెషిన్స్ తోనే ప్రతిదీ కూడా ఉంటది. దే డోంట్ హ్యావ్ సపరేట్ బిల్డింగ్స్ ఫర్ స్కూల్స్ యాజ్ వీ హ్యావ్ నౌ. మనకి ఇప్పుడు ఉన్నట్లుగా మనకి ఎలాగైతే ప్రతి స్కూల్ కి బ్రాంచెస్ అని బిల్డింగ్స్ ఉన్నాయో, అలాగా 150 years తర్వాత ఏ ఒక బ్రాంచెస్ కూడా ఉండవంట. సో సపరేట్ బిల్డింగ్స్ అంటే ఏమి ఉండవంట. సో ఆ విధంగా ఉంటదంట. ఇప్పుడు అప్పుడు ఉండదంట. ది రూమ్ నెక్స్ట్ టు దేర్ బెడ్రూమ్ ఈజ్ దేర్ స్కూల్. రూమ్ కి పక్కన బెడ్రూమ్ ఎలాగో వాళ్ళకి కూడా స్కూల్ అంతా పక్కనే ఉన్నట్టుగా ఉంటదంట. ఇండివిజువల్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్ అక్కర్స్. ఇప్పుడంటే స్కూల్లో కో ఎడ్యుకేషన్ అని గ్రూప్ గా ఫ్రెండ్స్ అందరూ ఏర్పడి నేర్చుకుంటారు. కానీ 150 years తర్వాత, అంటే స్టోరీ అంటే 150 years తర్వాత ఎలా ఉంటది, 150 years తర్వాత అంటే అంతా కూడా ఇండివిజువల్ లెర్నింగ్, ఎవరికి వాళ్ళే చదువుకుంటారంట. ఇన్స్టెడ్ అంటే దాని ప్లేస్ లో గ్రూప్ లెర్నింగ్ ప్లేస్ లో ఆ విధంగా ఏర్పడుతుందంట. ఎవ్రీథింగ్ ఈస్ టాట్ ఆన్ స్క్రీన్. ప్రతిదీ కూడా స్క్రీన్ లో వేసి చూపిస్తారు. ఇప్పుడంటే బ్లాక్ బోర్డ్ లో వేసి నీట్ డౌట్ లో వస్తే టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ నుంచి డౌట్ లో వస్తే ఎక్స్ప్లెయిన్ అవి ఏమి కూడా ఉండవన్నమాట. దేర్ ఆర్ స్లాట్స్ ఫర్ ది స్టూడెంట్స్ టు డి ది గివెన్ వర్క్, అసైన్మెంట్స్ ఆర్ టెస్ట్స్. వాళ్ళు స్లాట్స్ ఉంటాయి రోబోకి. ఆ స్లాట్స్ లోని స్టూడెంట్స్ ఏమొచ్చి హోంవర్క్ రాసి మళ్ళీ ఆ స్లాట్ లో వాళ్ళు పెట్టాలి. అంటే ఒక పోస్ట్ ఆఫీస్ లో ఒక పేపర్స్ ఎలా పెడతామో అలాగే అక్కడ రోబోటిక్స్ బిగ్ రోబోట్స్ ఉంటే ఒక స్లాట్ ఉంటుంది. మనం రాసిన ఆ హోంవర్క్ అంతా కూడా అందులోనే మనం పెట్టాలి. ఆ స్లాట్ లో పెట్టిన తర్వాత ప్రతిదీ కూడా వెంటనే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నింగ్ ఈస్ అసెసరీ ఇన్ నో టైమ్. సో అంటే ఎటువంటి సమయం లేకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఆ రోబోటిక్స్ ఏం చేస్తుంది అంటే వెంటనే రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తుంది. ఆ మెకానికల్ టీచర్ అంటే రోబోట్స్ ఏం చేస్తారంటే సెట్ ఫర్ ది ఏజ్ అంటే ఆర్ మెంటల్ కెపాసిటీ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే వెంటనే రిజల్ట్స్ కూడా స్లాట్ లో హోంవర్క్ పెట్టిన రిజల్ట్స్ కూడా వెంటనే ఇచ్చేస్తారు. అక్కడ మెకానికల్ టీచర్స్ ఎలా సెట్ చేస్తారంటే ఏజ్ ఆఫ్ మెంటల్ కెపాసిటీ ఆఫ్ స్టూడెంట్. అంటే ఈ స్టూడెంట్ ఒక ఏజ్ బట్టి వాళ్ళకున్న మెంటల్ కెపాసిటీ అంటే మానసిక సామర్థ్యం, వాళ్ళ మానసిక సామర్థ్యం బట్టి ఆ ఒక మెకానికల్ టీచర్ అనేది సెట్ చేస్తారనమాట పిల్లలకి తగినట్టుగా. ఆ విధంగా ఉంటది. చిల్డ్రన్ అటెండ్ సచ్ స్కూల్స్ అట్ రెగ్యులర్ అవర్స్. ప్రతిరోజు సపోజ్ 8:45 8:30 క్లాస్ స్కూల్ అవర్స్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్ అదే టైం కి మెకానికల్ టీచర్స్ వచ్చేసి వెంటనే క్లాసెస్ చెప్పేస్తుంటారు. సో 1 minute లిమిట్ 2 minutes కూడా లేట్ గా ఉండరు. డౌట్స్ అడిగితే మళ్ళీ చెప్పడం అనేది కూడా కష్టం అయిపోద్ది. సో చెప్పినప్పుడు నేర్చుకోవాలి. సో రెగ్యులర్ అవర్స్ ఎవ్రీ డే కూడా ఉంటది. ఇలాంటి రూల్స్ ఎక్సెప్ట్ ఆన్ సాటర్డే అండ్ సండే. ఒక సాటర్డే సండే మాత్రమే ఉండదు. Learning takes place through computer software on the internet. All the books they need are on computers. There will be no books printed on paper. చిల్డ్రన్ నుంచి ఇంకా మొత్తం విద్యా విధానం అంతా కూడా బుక్స్ నుంచి ఇంకేం ఉండదు. వాళ్ళంతా కూడా ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ లెర్నింగ్ అనేది నేర్చుకుంటారు ఆఫ్టర్ 150 years. ఆల్ ది బుక్స్ ప్రతి బుక్స్ కూడా దే నీడ్ ఆర్ ఆన్ ది కంప్యూటర్స్. కంప్యూటర్ లోనే ప్రతి బుక్ కూడా కంప్యూటర్ లోనే ఇంకా లభించడం అనేది
జరుగుతుంది. దేర్ విల్ బి నో బుక్స్ ప్రింటెడ్ పేపర్. ఒక బుక్ కూడా పేపర్ లో ప్రింట్ చేసి ఉండదు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పేపర్ మీద ఇలా ఈ బుక్ మీద ఎలా ప్రింట్ చేసి ఉన్నాయి అలాగే ప్రింట్ చేసి అనేది ఉండదు అనమాట. అదనమాట స్టోరీ. అర్థమవుతుంది. 150 years అయితే విద్యా విధానం ఇలా ఉండదంటే, ఇలా ఉంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసా? ఇంకా మనం తెలుసుకుందాం ఇంకా లెసన్ ద్వారా. ది చిల్డ్రన్ ఇన్ ది స్టోరీ ఆర్ మార్గీ ఏ 11-year-old గర్ల్ అండ్ టామీ ఏ 13-year-old బాయ్. ఇందులో ఈ యొక్క లెసన్ లో ది ఫన్ దే హ్యాడ్ లెసన్ లో ఇద్దరు పిల్లలు ఉంటారంట, మార్గీ అండ్ ఇంకొక అబ్బాయి ఏమొచ్చి టామీ. మార్గీ వచ్చి 11 years, టామీ వచ్చి 13 years. వన్ డే అంటే మా టామీ మార్గీని 2 years పెద్ద. వన్ డే మార్గీ మేక్స్ ఏ డైరీ ఎంట్రీ. ఒక రోజు నుంచి డైరీ ఎంట్రీ ఏమిచ్చి రాస్తుంది. వాట్ ఈస్ మీన్ బై డైరీ ఎంట్రీ? డైరీ ఎంట్రీ అంటే ఏ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ డిస్క్రైబింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్ లో జరిగిన విషయాలన్నీ కూడా ఒక డైరీలో రాస్తాం కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో రాస్తాము, ఇలా అన్ని రాస్తాము, దాని డైరీ ఎంట్రీ. ఆ విధంగా డైరీ ఎంట్రీ అనేది తను రాస్తుంది. టుడే టామీ ఫౌండ్, అప్పుడు రాస్తున్నప్పుడు టుడే టామీ ఫౌండ్ ఎ రియల్ బుక్. మార్గీ డైరీ ఎంట్రీ లో డైరీలో ఒకటి రాస్తుంది అనమాట. ఏంటి రాస్తుందంటే, ఈ రోజు నా ఫ్రెండ్ అయిన టామీ ఒక బుక్ ని కనుగొన్నాడు, ఒక రియల్ బుక్ ని కనుగొన్నాడని మామూలుగా రాస్తుందండి డైరీలో. మార్గీ 11 years అమ్మాయి ఉంది కదా, అమ్మాయి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతగారు ఒకసారి చెప్పారంట. ఏమని చెప్పారంట? దట్ వెన్ హీ వాజ్ లిటిల్ బాయ్, వాళ్ళ తాతగారు చిన్నప్పుడంట, వాళ్ళ తాతగారు చిన్న ఏజ్ ఉన్నప్పుడంట, హీస్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హిమ్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పారంట. ఏమని చెప్పారంట అంటే మార్గీ వాళ్ళ తాతగారి గ్రాండ్ ఫాదర్, మార్గీ వాళ్ళ తాతగారి గ్రాండ్ ఫాదర్ చెప్పారంట. ఏం చెప్పారంట? దట్ దేర్ వాజ్ ఏ, చిన్నప్పుడు లిటిల్ బాయ్ ఉన్నప్పుడంట, దట్ దేర్ వాజ్ ఏ టైమ్ వెన్ ఆల్ ది స్టోరీస్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్. మార్గీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారు చెప్తారంట. మార్గీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారి కాలంలో ఎలా ఉండేదంటేనంట విద్యా విధానం మొత్తం అంతా కూడా వెన్ ఆల్ స్టోరీస్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్, పేపర్ లో ప్రతి స్టోరీ ప్రింట్ చేసి ఉండేదంట. ఇప్పుడు స్క్రీన్ అంతా రోబోటిక్ కదా, స్క్రీన్ ఇలా వేయగానే స్క్రీన్ అంతా మాయమైపోద్ది. ఇప్పుడు సపోజ్ ఇలా చూస్తున్నాము, పేపర్ మీద ఉంది, నెక్స్ట్ పేజ్ కి వెళ్తాము, ఈ ప్రింట్ అనేది పేపర్ మీద ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈ పేపర్ మీద ఇలా ప్రింట్ అనేది ఉంటది, మారదు. కానీ ఇప్పుడు జనరేషన్ లో, కానీ ఆ నెక్స్ట్ పై వచ్చే జనరేషన్ లో అంట 150 years తర్వాత అంట స్క్రీన్ మీద వేస్తారు, అయిపోయిందంటే మాయమైపోద్దంట, మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుందంట. సో దానివల్ల చదువుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. టామీ షోస్ మార్గీ ది బుక్ హీ హాస్ గాట్ ఫ్రమ్ ది అటిక్ ఇన్ హిస్ హౌస్. టామీ ఒక రియల్ బుక్ అని కనుగొంటాడు కదా, కనిపెడతారు కదా, ఆ బుక్ ఎక్కడ ఉంటదంట? దట్ బుక్ హీ హాస్ గాట్ ఫ్రమ్ అటిక్ ఇన్ హిస్ హౌస్. అటక, ఇంటి మీద అటక ఉంటుంది కదా, ఆ అటక పైన బుక్ అనేది ఉంటదంట. ది 2 children వర్ ఎక్సైటెడ్. ఎప్పుడైతే బుక్ చూస్తారో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ముందే చెప్తారు కదా, ఏమని చెప్తాడు? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ఏమని చెప్తాడు? మా తాత వాళ్ళ జనరేషన్ లో, మా తాతయ్య వాళ్ళ జనరేషన్ లో ఒక బుక్ ఉండేది అని చెప్తారు కదా. అది ఇంకా బలంగా తన మైండ్ లో ఈ బుక్ కావాలనుకొని ఏం చేస్తుంది? ది 2 children వర్ ఆర్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైట్ అయిపోతారు. దే స్టార్ట్ రీడింగ్ ది బుక్, ఆ బుక్ ని చదువుతారు. దే గెట్ న్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే బుక్ చదువుతారో ఆ బుక్ లో వాళ్ళ తాతయ్య వీళ్ళ తాతయ్య కాలంలో ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేదో మొత్తం అంతా ప్రతిదీ కూడా నీట్ గా ఉంటదంట. మార్గీ ఫైండ్స్ ది బుక్ స్ట్రేంజ్ బికాస్ ది వర్డ్స్ ప్రింటెడ్ పేపర్ అండ్ స్టాండ్ స్టిల్. మార్గీ బుక్ ఎప్పుడైతే చూస్తుందో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. స్ట్రేంజ్ అంటే ఏంటో కొత్త ఫీలింగ్ అనేది వస్తుందంట. ఏంటంట కొత్త ఫీలింగ్? ఆ కొత్త ఫీలింగ్ ఏంటో కాదు, ఆ బుక్ లో ఉన్న పేపర్స్ చాలా ప్రింటెడ్ ఉన్నాయంట. ఇప్పుడు చెప్పిన బుక్ లో ఈ బుక్ లో నీట్ గా అక్షరాలు ప్రింట్ అయి ఉన్నాయంట. స్టాండ్ స్టిల్, అలాగే ఉండిపోతున్నాయంట, మాయం అవట్లేదంట. ఇప్పుడు జనరేషన్ ఏంటి అంటే 2000 ఆఫ్టర్ 150 years వాళ్ళ జనరేషన్ ఎలా ఉన్నాయంట? పాపం పేపర్ అంట ప్రింట్ ఉన్నదంట, కానీ వెంటనే మాయమైపోతుందంట. ఇక్కడ మాత్రం పాత ఒకప్పుడు బుక్స్ అంట బిఫోర్ 150 years అంటే మన టైంలో స్టాండ్ స్టిల్ అలాగే ఉండేవంట. మార్చిన మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చినా అలాగే ఉండేవంట. ది డి నాట్ మూవ్, అవి అసలు కదలేవి కావంట. ది రే ది వర్డ్స్ ఆన్ స్క్రీన్ డూ, ది వర్డ్స్ అండ్ పేజ్ ఆల్వేస్ రిమైన్ ది సేమ్. ఆ పేజ్ లో వర్డ్స్ అన్ని కూడా అలాగే సమానంగా మూవ్ అవ్వకుండా అలాగే ఉన్నాయంట. అది చాలా నచ్చింది తనకి, చాలా ఆనందపడింది. ఇప్పుడు జనరేషన్ అసలు నచ్చలేదు తనకి అసలు. దే ఆల్సో కమ్ టు నో దట్ అన్లైక్ ది మెకానికల్ టీచర్స్, ఆమెకి ఇప్పుడు ఆఫ్టర్ 150 years 2157 ఈ కాలంలో తనకి విద్యా విధానం అసలు ఏమి నచ్చలేదు. అన్లైక్ ది మెకానికల్ టీచర్స్ తనకు అసలు నచ్చడం అనేదే అసలు నచ్చట్లేదంట తనకి. ఎందుకంటే దట్ దే హ్యావ్ చిల్డ్రన్ ఆఫ్ ది గ్రేట్ గ్రాండ్ డాటర్స్ టైమ్ హ్యావ్ ఉమెన్ బీయింగ్స్ యాజ్ టీచర్స్. అప్పుడు మా తాతయ్యల కాలంలో
అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఆ టైంలో దే హ్యావ్ చిల్డ్రన్ కి అంత ఫ్రీడమ్ ఉండేదంట. టైం హ్యావ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ టీచర్స్. మనకి ఇప్పుడు రోబోట్స్ మెషిన్స్ చదివిస్తున్నాయి, కానీ మన తాతయ్య వాళ్ళ తాతయ్య గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కాలంలో ఇద్దరు మాట్లాడుకుంటారు, టామీ మార్గి మాట్లాడుకుంటారు. మన తాతయ్య వాళ్ళ తాతయ్య కాలంలో చక్కగా మా మనుషులు టీచర్ గా ఉండేవారంట, మనకి ఇప్పుడు యంత్రాలు టీచర్స్ గా ఉన్నారని చాలా బాధపడతారు. దే అండర్స్టూడ్ దట్ ది చిల్డ్రన్ ఇన్ దోస్ డేస్ సాట్ టుగెదర్. వాళ్ళకి ఏం అర్థం చేసుకుంటారంటే హ్యాపీగా ఇప్పుడు పిల్లలు ఆ రోజుల్లో సాట్ టుగెదర్ అంటే అందరూ కలిసి ఉండేవారంటే ఇప్పుడు అలా కలిసి అనేదే లేదు. షేర్ దే డౌట్స్, ఒకరికొకరు వాళ్ళ డౌట్స్ అనేది షేర్ చేసుకునేవారంట. అండ్ ఐడియాస్, వాళ్ళ ఐడియాస్ ని కూడా షేర్ చేసుకున్నారంట. రిగార్డ్ టెక్స్ట్ అంటే సబ్జెక్ట్ సంబంధించిన ప్రతిదీ కూడా కలిసి కూర్చునేవారంట, కలిసి డౌట్స్ షేర్ చేసుకునేవారంట, ప్లే టుగెదర్ కలిసి ఆడుకునేవారంట. ఇన్ ది ఓపెన్ యార్డ్ అంటే ఒక గ్రౌండ్ అనుకోవచ్చు, ఓపెన్ స్పేస్ అన్నమాట, పెద్ద ఓపెన్ స్పేస్. ఆ ప్లేస్ లో అండ్ ఎంజాయ్డ్ చాటింగ్ అండ్ షౌటింగ్, చాట్ చేసుకునేవారంట, చక్కగా మాట్లాడుకునేవారంట, గాసిప్స్ అండ్ షౌటింగ్, ఒకరి మీద ఒకరు అరుచుకునేవారంట, కొట్టుకునేవారంట. ఆ కాలమే బాగుండేదని చాలా బాధపడుతున్నారు. ఈ కాలం అతను ఇప్పుడున్న కాలం వాళ్ళకి ఏమీ నచ్చలే. బట్ మార్గి అండ్ టామీ డోంట్ హ్యావ్ క్లాస్మేట్స్. కానీ మార్గి టామీకి వాళ్ళిద్దరే ఇంటి దగ్గర కలిసి ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళకంటూ క్లాస్మేట్స్ అంటే ఎవరు లేరు. మార్గి లైక్స్ ది ఓల్డ్ స్కూల్స్. మార్గికి ఒకప్పుడున్న విద్యా విధానం అంటే బిఫోర్ 150 years చాలా నచ్చిందంట. మోర్ దెన్ దర్ ఓన్ స్కూల్. ఇప్పుడున్న తన సొంత స్కూల్లో కంటే అప్పుడు స్కూల్ తనకు బాగా నచ్చిందంట. షీ థింక్స్ ఆఫ్ ది ఫన్ దట్ ది కిడ్స్ ఇన్ దోస్ హ్యాడ్. ఎందుకంటే బిఫోర్ 150 years అప్పుడులో చాలా ఆనందం, వినోదం ఆ పిల్లలకి, ఆ కిడ్స్ కి చాలా బాగా జరిగేదంట. వాళ్ళు చాలా ఎంజాయ్ స్టడీ అండ్ ప్లేయింగ్ టుగెదర్. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ చదివేవారు, కలిసి ఎంజాయ్ చేసుకుంటూ కలిసి ఆడుకునేవారు అని చాలా బాధపడుతూ ఉంటది. ది సబ్జెక్ట్స్ దట్ మార్గి and Tommy learn are geography, history and arithmetic. ఈ సబ్జెక్ట్స్ మార్గి అండ్ టామీ కలిసి ఏ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు? జియోగ్రఫీ, హిస్టరీ అండ్ అర్థమెటిక్. జియోగ్రఫీ అంటే ఏంటి? ది స్టడీ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ అర్త్, అంటే అర్త్ ఒక ఫిజికల్ ఫీచర్స్ అని చెప్పడం జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం అంటారు. నెక్స్ట్ హిస్టరీ అంటే ఏంటి? చరిత్ర కోసం. అర్థమెటిక్ అంటే ఏంటి? బ్రాంచ్ మ్యాథమెటిక్ డీలింగ్ విత్ ప్రాపర్టీస్, దాన్ని మ్యాథ్స్ సంబంధించి. వెన్ మార్గి మదర్స్, ఒక రోజంట మార్గి మదర్ గమనిస్తుంది. ఏమని గమనిస్తుంటే వెన్ మార్గి మదర్స్ నోట్స్ దట్ మార్గి హాస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్ పర్ఫార్మెన్స్. మార్గి ఇన్ జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ లో మార్గి మదర్ ఏమొచ్చి చాలా బాధపడుతుంటది. తన నోట్కి వస్తుంది, అంటే తన మైండ్ కి వెళ్తది. ఏమని వెళ్తుంది అంటే నో ఇంప్రూవ్మెంట్, అసలు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అంతా కూడా మెకానికల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డౌట్స్ అని క్లారిఫై చేయట్లేదు. ఒకప్పుడు అంటే బిఫోర్ 150 years ఏదైనా డౌట్ వస్తే రకరకాలుగా టీచర్స్ హెల్ప్ చేస్తుండేవారు. ఆ యొక్క ఫెసిలిటీ ఇప్పుడు లేదు. అందువల్ల చాలా తనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా డౌట్లు తీర్చేవాడు ఎవరు లేరు మార్గికి. అందుకే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా తన పర్ఫార్మెన్స్ జియోగ్రఫీలో కనిపించలేదు. వెంటనే సీ సెన్స్ ఫర్ ది కౌంటీ ఇన్స్పెక్టర్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ జియోగ్రఫీ. వెంటనే వాళ్ళ మదర్ కౌంటీ ఇన్స్పెక్టర్ కలిసి అతని దగ్గర పంపించి అతను హెల్ప్ తీసుకుంటది. అతను ఏంటి ప్రాబ్లం అడుగుతాడు. వాట్ ఈస్ మీన్ కౌంటీ ఇన్స్పెక్టర్? కౌంటీ ఇన్స్పెక్టర్ అంటే ఏ పర్సన్ ఆథరైజ్డ్ బై ది డిపార్ట్మెంట్ టు ఇన్స్పెక్ట్ ఆల్ పెర్మిటెడ్ వర్క్స్. ఇచ్చిన వర్క్ ని నీట్ గా ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మళ్ళీ కరెక్ట్ వేలో పరిశీలించి కరెక్ట్ మార్గంలో పెడతాడు. వాడు కౌంటీ ఇన్స్పెక్టర్. సపోజ్ ఇప్పుడు ఏదైనా రోబో సమ్మింగ్ చెప్పలేదు అనుకో, ఆ రోబోలో కొన్ని మార్చి నీట్ గా దాన్ని పెడతారు. కౌంటీ ఇన్స్పెక్టర్ ని కలుస్తుంది. మా కూతురు జియోగ్రఫీలో మార్కులు తక్కువ వచ్చి ఇంప్రూవ్మెంట్ కోసం కలుస్తుంది. ఆ కౌంటీ ఇన్స్పెక్టర్ అంటాడు, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏం టెన్షన్ పడద్దు, అంతా నేను మా రోబో చెప్పు హెవీగా ఉందేమో, ఎక్కువగా ఉందేమో, నేను మిడిల్ లో పెడతానని చెప్పి ఏదో చెప్తాడు. అలా చెప్పి వెంటనే కౌంటీ ఇన్స్పెక్టర్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మెకానికల్ టీచర్. వాళ్ళ మదర్ కి భరోసా ఇస్తాడు, అన్షూర్ చేస్తాడు. మీరు ఏం కంగారు పడకండి, మార్గి ఇంక నేను బాగా చూసుకుంటాను, బాగా అదుపులో పెడతాను, ఎందుకంటే అది బాగా సమ్మింగ్ హై లెవెల్లో ఉందేమో, నేను నార్మల్ లెవెల్లో నార్మల్ మోడ్ లో తెస్తాను దాన్ని అని చెప్తాడు. అప్పుడు ఆ మెకానికల్ టీచర్ ని కొద్దిగా వర్క్ చేస్తాడు, బాగు చేస్తాడు. He understands that the problem of the unimprovement in geography is the geography sector of the mechanical teacher has been geared a little faster for an average 10-year-old kid. ఏం చెప్తాడు? ఏ ప్రాబ్లం చెప్తాడు? ప్రాబ్లం ఉంది అన్ఇంప్రూవ్మెంట్ ఇన్ జియోగ్రఫీ. ఆ జియోగ్రఫీ విభాగంలో ఉన్న జియోగ్రఫీ రంగంలో ఉన్న ఆ మెకానికల్ టీచర్ యాజ్ గేర్డ్ ఏ లిటిల్ ఫాస్టర్, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అంటే బాగా చదివే పిల్లలంత రేంజ్ లో వెళ్ళిపోతుంది. ఈమె యావరేజ్ మార్గి వచ్చి 10-year-old kid. ఈమె అందుకే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవడం వల్ల ఈమెది అందుకోలేకపోతుంది అని చెప్తాడు. ఇమీడియట్లీ స్లోస్ డౌన్, ఏం కంగారు పడకండి, దాన్ని స్లో చేసి ఒక మోడరేట్ లెవెల్ లో పెడతానని వాళ్ళ మదర్ కి భరోసా ఇస్తాడు మన కౌంటీ ఇన్స్పెక్టర్. ది జియోగ్రఫీ సెక్టర్ immediately slows down the geography sector of the mechanical teacher to such level that it shoots an average 10-year-old kid. Immediately slows down
వెంటనే మీరు ఏం కంగారు పడకండి, నేను స్లో డౌన్, ఆ జియోగ్రఫీ రంగంలో ఉన్న మెకానికల్ టీచర్ ఎవరైతే ఆ రోబో ఉన్నదో ఆ రోబోని నేను స్లో డౌన్ అంటే కొంచెం తగ్గిస్తాను, మీ తీసుకొని వస్తాను, చిన్న లెవెల్ తీసుకొస్తాను. ఏ లెవెల్ అంటే ఇట్ షూట్స్ యావరేజ్ 10-year-old కిడ్, అంటే 10-year-old కిడ్ ఒక మైండ్ సెట్ ఎలా అర్థం చేసుకుంటుందో దానికి నేను ఆ లెవెల్ తగ్గించి నేను తీసుకొస్తాను. అప్పుడు మీ పాప జియోగ్రఫీలో ఇంప్రూవ్ అవుతుందని కౌంటీ ఇన్స్పెక్టర్ వాళ్ళ మదర్ కి చెప్తాడు అనమాట. Unlike the human beings who act as teachers, the mechanical teachers means robotic teachers can only say how a child is performing, but they cannot say she is performing badly. మనుషులు వ్యవహరిస్తే బాగుంటది టీచర్ గా, అలా కాకుండా రోబోటిక్స్ ని తీసుకుంటే మన పిల్లలకి ఒక హ్యూమన్ బీయింగ్ నే మనం తీసుకోవాలి. అలా కాకుండా మనం టీచర్స్ ప్లేస్ ఒక రోబోటిక్స్ పెట్టుకుంటే మీన్స్ మెకానికల్ టీచర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కెన్ ఓన్లీ సే, కేవలం ఒకటే చెప్తారు ఏంటి, హౌ చైల్డ్ ఈస్ పర్ఫార్మింగ్, పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది చెప్తారు. కానీ బట్ దే కెనాట్ సే వై షీఈస్ పర్ఫార్మింగ్ బ్యాడ్లీ, వాళ్ళు ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్ గా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పరు. ఇది మెయిన్ థీమ్. అంటే 2157 లో ఉన్న విద్యా విధానం చాలా హార్డ్. ఇప్పుడున్న జనరేషన్ చాలా లక్. ఎప్పుడు కూడా రోబోటిక్ టీచింగ్ ఈస్ టూ డిఫికల్ట్ టు లెర్న్. ప్రింటెడ్ బుక్ మెటీరియల్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ లెర్నింగ్. దిస్ ఈస్ ద లెసన్. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సో ఈ లెసన్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం చెప్తుంది. సో ఇందులో ఏంటంటే స్కూల్స్ ఒకప్పుడు ఆఫ్టర్ 150 years ఎలా ఉన్నాయి ఒక మెయిన్ కంటెంట్ మీద నడుస్తుంది. ఇందులో చిల్డ్రన్ ఆఫ్టర్ 150 years తర్వాత మొత్తం అంతా కూడా రోబోటిక్ మెకానికల్ టీచర్స్ ఉంటారు. వాళ్ళకి సపరేట్, ఇప్పుడు స్కూల్స్ కి ఎలా సపరేట్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో అలా ఉండదు. మొత్తం అంతా కూడా గ్రూప్ లెర్నింగ్ ఉండదు, ఇండివిజువల్ లెర్నింగ్ ఉంటది. ప్రతిదీ కూడా స్క్రీన్ మీదే ఉంటది. హోంవర్క్ ఒకప్పుడు టీచర్స్ అసైన్ చేసే డైరీలు ఇచ్చేవి, ఇప్పుడు అలా కాదు. ఒక స్లాట్స్ లో హోంవర్క్ రాసింది ఒక స్లాట్ లో పెట్టేస్తే మళ్ళీ కరెక్ట్ చేసి రిజల్ట్స్ అని పంపించేస్తుంది. తర్వాత పిల్లలు రెగ్యులర్ ప్రతి 8:15 కల్లా 8:30 కల్లా షార్ప్ గోపనేది, పిల్లలు వచ్చినా రాకపోయినా ఇంకా అనవసరం. ఇంకా రోబోటిక్ అంటే యాజ్ ఇస్ గా టైం కి స్టార్ట్ అయిపోద్ది. ఒక్క సాటర్డే సండే మాత్రమే హాలిడే ఉంటుంది, లేదా రెగ్యులర్ అవర్స్ గా కంప్లీట్ క్లాసెస్ అని వాళ్ళకి అయిపోతాయి కానీ డౌట్లు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. అప్పుడు మొత్తం అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ మీద, ఇంటర్నెట్ బేస్డ్ మీదే ఈ విద్యా విధానం అనేది ఉంటుంది. ప్రతి బుక్ కూడా కంప్యూటర్ దొరుకుతుంది. బుక్స్ అని ప్రింటెడ్ మనలాగా ఇక్కడ పేపర్ లో ప్రింట్ చేసే మెటీరియల్స్ అని దొరకవు. ఈ లెసన్ లో మార్గి అండ్ 13 years టామీ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఒక రోజు ఏమొచ్చి ఒక బుక్ ను కనిపెడతారు. ఆ బుక్ ఒక రియల్ బుక్ ఫస్ట్ టామీ కనుగొంటాడు. అది ఎక్కడ ఉంటది, వాళ్ళ అతక పైన ఉంటుంది. అప్పుడు ఒక రోజు మార్గి చెప్తాడండి బుక్ కోసం. మార్గి చెప్తుంది టామీకి ఈ బుక్ కోసం, ఈ బుక్ గొప్పతనం కోసం, ఈ బుక్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆ టైంలో ఉండేదంట. ఆ టైంలో విద్యా విధానం వేరే లెవెల్ ఉండేదంట. మొత్తం అంతా కూడా ప్రింటెడ్ మెటీరియల్ ఉండేదంట, మళ్ళాగా స్క్రీన్ లో కాదని మార్గి టామీతో చెప్తుంది. సో అలాగా ప్రతి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా బుక్ ద్వారా తెలుసుకుంటారు. ఆ బుక్ ను కనిపెట్టిన తర్వాత వెంటనే షాక్ అయిపోతారు, స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడంటే మొత్తం స్క్రీన్ లో వేయడం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. కానీ అప్పుడంతా మొత్తం అంతా మూవ్ అయిపోతుంది, స్క్రీన్స్ ఎప్పుడప్పుడు మూవ్ అయిపోతుంది. ఒకప్పుడు అలా ఉండేది కాదంట. 2157 లాగా పేపర్ లో ఉన్న ప్రింటెడ్ మెటీరియల్ లాగా స్టాండ్ స్టిల్ అలా ఉంటుందంట, ఎక్కడ కదలట్లేదంట. నీట్ గా ప్రతిది కూడా వివరించి ఎగ్జాంపుల్స్ తో ప్రింటెడ్ మెటీరియల్ అనేది ఉన్నదంట. ఒకప్పుడు విద్యా విధానం ఎలా ఉండేదంటే కలిసి కూర్చునేవారంట, కలిసి డౌట్లు షేర్ చేసుకునేవారంట, ఐడియాస్ షేర్ చేసుకున్నారంట, కలిసి ఆడుకునేవారంట. పెద్ద గ్రౌండ్ లో ఓపెన్ స్పేస్ లో చాలా చాటింగ్ చేసుకుంటా మాట్లాడుకునేవారంట, అరుచుకునేవారంట, కొట్టుకునేవారంట, తిట్టుకునేవారంట. సో అని విద్యా విధానం అప్పుడు అలా ఉండేది, చాలా హ్యాపీగా ఆనందపడుతూ ఉంటది. బట్ కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఏ క్లాస్మేట్స్ ఉండరు. మార్గి టామీ వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, వాళ్ళకి ఏ క్లాస్మేట్స్ ఉండరు. మార్గికి ఓల్డ్ స్కూల్స్ అంటే చాలా నచ్చింది ఇప్పుడున్న స్కూల్స్ మీద, అంటే 2157 లో ఉన్న టైం కంటే. ఎందుకంటే అప్పుడు ఫన్ ఉండేది, దే హ్యాడ్, వాళ్ళకి చాలా ఫన్ అనేది ఉండేది. ఇక్కడ మన టైటిల్ వస్తుంది. వాళ్ళు కలిసి ఎంజాయ్ చేసుకున్నారు, కలిసి తిరిగేవారు. సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు మార్గి అండ్ టామీ వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, జాగ్రఫీ, హిస్టరీ, అరిథమెటిక్. ఇందులో మార్గి మదర్ ఒక రోజు మార్గికి జాగ్రఫీలో చాలా తక్కువ మార్కులు వస్తాయి. వెంటనే కౌంటీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తుంది, ఎందుకు మా పాపకి జాగ్రఫీలో తక్కువ మార్కులు వచ్చింది. కౌంటీ ఇన్స్పెక్టర్ అంటే ఇచ్చిన వర్క్ అసైన్ చేసిన వర్క్ నీట్ గా డెవలప్ చేస్తారు, వాళ్ళని కౌంటీ ఇన్స్పెక్టర్ అంటారు. వాళ్ళకి చెప్తుంది. వెంటనే అతను అంటాడు, ఈ అమ్మాయికి కొంచెం రోబో యావరేజ్ లెవెల్లో ఉన్న యావరేజ్ లెవెల్లోంచి హై లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది చిప్పు, నేను దాన్ని ఒక నార్మల్ యావరేజ్ లెవెల్లో ఉన్న రేంజ్ దాన్ని తీసుకొని వస్తానని చెప్పి నాకు చెప్పి పంపిస్తాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, హ్యూమన్ బీయింగ్స్ ని టీచర్స్ గా ఉండడం అనేది కరెక్ట్. ఒక మెషిన్ లెర్నింగ్, ఒక రోబోటిక్స్ ని మనము టీచర్స్ గా తెచ్చుకుంటే ఎలా ఉంటదంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ పిల్లలకి వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ అనేది చెప్తారు, కానీ వాళ్ళు ఎందుకు పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్ గా చేస్తారని చెప్పదు అని ఒక మెయిన్ కంటెంట్ యొక్క లెసన్ ద్వారా మనం దాన్ని
తెలుసుకోవచ్చు. ఈ యొక్క లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటి అంటే ది మెయిన్ థీమ్ ది ఫన్ దే హ్యాడ్ అనేది కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ ఫ్యూచరిస్ట్ ఎడ్యుకేషన్ అనే ఒక మెయిన్ థీమ్ ని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదమ్మా లెసన్. ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ప్రతి లెసన్ కూడా నీట్ గా నేను ఒక ప్లేలిస్ట్ లో పెడతాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే, ఈ లెసన్ కనుక నచ్చితే, నేను చెప్పే ఒక క్లాస్ మీకు నచ్చితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.